బీసీ కులగణన పట్ల, బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఈ రెండో విషయానికి వస్తే ఏంటంటే, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతా ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గతంలో ఉండే ముఖ్యమంత్రి తానే దైవాంశ సంభూతుడని, దైవాంశ సంభూతుడు అంటే దైవం పంపించిన వ్యక్తిగా భావించి ప్రపంచానికి నేనే దూతనని చెప్పేసి, తెలంగాణ అంతా నాదే కేర్ ఆఫ్ అని చెప్పేసి, 10 ఏళ్ళు కాదు జీవితాంతం అధికారంలో ఉంటామని ఒక అహంభావంతో పరిపాలన చేసి, ప్రజాస్వామ్యం లేకుండా ఫోన్లు విని, ఫోన్లు కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే కాదు, బిజినెస్ ఫోన్లు కానీ, బిజినెస్ చేసే వాళ్ళ ఫోన్లు, సొంత పార్టీ కార్యకర్తల ఫోన్లు, వాళ్ళ పార్టీలో ఎవరి మీద అనుమానంలో వాళ్ళ ఫోన్లు, ఎవరైతే వాళ్ళ అధికారాలకు ఛాలెంజ్ అనుకుంటారో వాళ్ళ ఫోన్లు, ఉద్యమకారుల ఫోన్లు, మొత్తం ఫోన్ల వ్యవస్థను మొత్తం వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారులకు రావాలనుకున్నారు. కానీ ప్రజా తీర్పు ముందు, ప్రజలకు సంబంధించిన చైతన్యం ముందు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అవుతారు. కానీ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాన్ని తీగలాగుతూ డొంకంతా కదిలింది. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, బహుశా రేపు ఎల్లుండో కవిత గారు, వీళ్ళందరూ కూడా దోషులుగా నిలబడబోతున్నారు. పైన విషయాలు తెలియబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం కదా సార్. ఎవరైనా పర్సనల్ ఫోన్లు, తల్లి బిడ్డల ఫోన్లో, లేదా నాయన కూతుర్ల ఫోన్లో, లేదా అన్నదమ్ముల ఫోన్లో, కుటుంబ సభ్యుల ఫోన్లో కూడా వింటారు సార్. అంత దుర్మార్గమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు గోతుల పడ్డారు. ఆ గోతుల నుంచి మేము ఏం చేస్తున్నామంటే చూపెడుతున్నాం.